కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాలానగర్ డీసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బాలానగర్ ఎస్ఓటి పోలీసులు దాడి చేసి ఇద్దరు నిందితులు యుగేందర్ రాయ్, మనోజ్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశారన్నారు. వారి వద్ద నుండి 1.7 లీటర్ల హ్యాష్ ఆయిల్, 2 మొబైల్ ఫోన్లు, 152.15 ml ఖాళీ బాటిల్స్ సీజ్ చేయడం జరిగిందన్నారు. వీటి విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుందని, నగదు సీజ్ చేసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా తాగుతున్నట్లు గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హైదరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు బాలానగర్ జోన్లో ముఖ్యంగా ఎస్ఓటి పోలీసులు అదేవిధంగా లా అండ్ ఆర్డర్ సిబ్బంది సంయుక్త ఆపరేషన్స్లో ఇప్పటికే ఒక 150 kgs గాంజా, ఒక 100 grams MDMA, అదేవిధంగా ఇప్పటి వరకు 2.5 లీటర్స్ యాష్ ఆయిల్ పట్టుకోవడం జరిగింది. ఆ ఆపరేషన్స్లో భాగంగానే ఇప్పుడు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటి బాలానగర్ అదేవిధంగా జగద్గిరిగుట్ట లా అండ్ ఆర్డర్ సిబ్బంది నిన్న ఈవినింగ్ ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీరి దగ్గర నుంచి 1.7 లీటర్స్ యాష్ ఆయిల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 2 మొబైల్ ఫోన్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. వీటి వర్త్ సుమారు 5 lakhs దాకా ఉంటుంది. వీరిద్దరూ కూడా ఒకళ్ళు యుగంధర్ రాయ్ అదేవిధంగా కవ్వాస్ మనోజ్, బోత్ ఆర్ రెసిడెంట్స్ ఆఫ్ ఛత్తీస్గఢ్. ఇప్పటి వరకు మనకి ఎక్కువగా ఏఓబి ఏరియా నుంచి రావడం జరిగేది, వైజాగ్ బోర్డర్ అదేవిధంగా ఒరిస్సా బోర్డర్ నుంచి. వీళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి రావడం జరిగింది. సుకుమా ఏరియాకి సంబంధించినటువంటి ఎక్యూజ్డ్ ఒకళ్ళు, కుంటకు సంబంధించినటువంటి కుంట ఏరియాకి సంబంధించిన అతను. వీరిని పట్టుకొని వీరి దగ్గర నుంచి 1.7 లీటర్స్ యాష్ ఆయిల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ఆపరేషన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించినటువంటి ఎస్ఓటి సిబ్బంది, అడిషనల్ ఎస్పీ శోభన్, అదేవిధంగా ఇన్స్పెక్టర్ రాహుల్ అండ్ సిబ్బంది, అదేవిధంగా జగద్గిరిగుట్ట మన ఏసీపీ బాలానగర్, అదేవిధంగా ఇన్స్పెక్టర్ జగద్గిరిగుట్ట క్రాంతి వారి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. అట్లేం లేదు, ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది ఇక్కడ. గాంజా అనేది అసలు ఈ ఏరియాలో కల్టివేషనే లేదు. కల్టివేషన్ అంతా మనకు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఆ బోర్డర్ నుంచి రావాల్సిందే. ఇక్కడికి వచ్చినటువంటి దాన్ని మొత్తం కూడా ప్రాపర్గా ఈ డ్రగ్ పెడ్లర్స్ అందరి మీద కూడా మనం ప్రత్యేకమైన నిఘా పెట్టడం జరిగింది. అందువల్లనే మనం ఇమ్మీడియట్గా అరెస్టులు చేయడం జరుగుతుంది.